ఏ విధంగా ముందుకు పోవాలి, మనం చేసే పనులన్నీ కూడా ఇలాంటి సమయంలో ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఎక్కడన్నా బయట నుంచి వచ్చే నష్టాన్ని మనం నివారించుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక ఇష్యూ అయితే అధ్యక్ష, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు చట్టసభలో ఉన్నాం, మనకు అరుదైన అవకాశం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆశీర్వదించారు, పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈరోజు మనందరం ఎమ్మెల్యేలు అయ్యాం. కానీ రాష్ట్రం మనందరి దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కఠోరమైన నిబద్ధతతో మనం ముందుకు పోతేనే మంచికి చెడుకి వ్యత్యాసాన్ని మనం చూపలేం. ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మనం అమ్ము చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కొంతమంది క్రమశిక్షణతో ఉంటేనే చాలదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, కింద నుండే వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ నిన్నామన్నా కూడా నేను సమీక్షలు కూడా చేసినప్పుడు చెప్తున్నా, సమస్యల పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నాం. ఫైనల్గా నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒక క్రూషియల్ సమయంలో మనం ఇక్కడ ఉన్నాం. ఏదో ఎమోషన్గా డిస్టర్బ్ అవ్వడం, లేకుంటే కొన్ని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి కూడా ఇక్కడుండే ఎమ్మెల్యేస్లో కానీ, మంత్రుల్లో కానీ, అందరిలో కానీ మనం ఓన్గా మనం గెలిచి ఇక్కడ రాలేదు. మేము ఒక నమ్మకం కలిగించడానికి నేను, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం. బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, ఎన్డీఏలో ఉండే ఎమ్మెల్యేస్, మీ వల్ల మీరు నమ్ముకున్న పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. వ్యక్తిగత ఎమోషన్లకి లేకుంటే వ్యక్తిగత ప్రవర్తన, పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక క్రూషియల్ టైం. మళ్ళీ చెప్తున్నా, నేను చాలా సమయాలు చూశాను. విభజన, 1924 విధ్వంసం, ఇప్పుడు మళ్ళా వచ్చాం 20 నెలలు. ఎక్స్టర్నల్గా చూస్తే ఏమవుతుందో అనిశ్చిత పరిస్థితి. ఇంటర్నల్గా మనం కూడా తప్పులు చేస్తే దీనివల్ల ఇంకా ఇబ్బందులు పెరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీలు మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఏ వ్యక్తికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పి మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి తప్ప, ప్రజాప్రతినిధిగా ఉండే మీరు ఏమాత్రం ప్రజలకి అనుమానం వచ్చే పరిస్థితి కానీ, పార్టీలకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తే నష్టం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇది మీటింగ్లో చెప్పాల్సిన మాట, కానీ ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. ఏ వ్యక్తి వల్ల అభివృద్ధి ఆగిపోకూడదు, ప్రజల్లో అపనమ్మకం రాకూడదు. నిరంతరం ఎన్డీఏ కంటిన్యూ అయితేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 15 సంవత్సరాలు ఈ ఎన్డీఏ కూటమి కొనసాగితే తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, దానికోసం మేము కలిసి పనిచేస్తున్నామన్నారు. ఈరోజు గుజరాత్లో అధ్యక్ష 25 సంవత్సరాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి అయ్యారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 4వసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఎన్డీఏ వస్తుంది. ఇక్కడ కూడా మనందరికీ ఒక అజెండా ఉంది. మళ్ళీ 2029 ఎన్డీఏ గెలవాలి. అదే సమయంలో మనందరికీ ఒక అజెండా ఉంది, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి తయారు కావాలంటే మనలో కూడా ఒక నిబద్ధత ఉంటేనే సాధ్యం. నిరంతరం శ్రమ చేస్తేనే సాధ్యం. ఒక నాలెడ్జ్ ఎకానమీని అందిపుచ్చుకుంటూనే మనలో కూడా క్యారెక్టర్ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. దానికి పూర్తిగా నేను చాలా కంట్రీస్ చూశాను. వాళ్ళు ఎంత డిటర్మినేషన్ అంటే అధ్యక్ష, ఆ డిటర్మినేషన్తో ముందుకు పోగలిగారు. ఇప్పుడు భారతదేశం కూడా మనం ముందుకు పోవాల్సిన అవసరం. ఇవన్నీ
నేను ఫారిన్ అఫైర్స్ అవన్నీ ఇక్కడ మాట్లాడను, అనవసరం అవన్నీ. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన బాధ్యతను మరిచిపోకుండా అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోదాం. 20 నెలల్లో అనుకున్న దానికంటే కొంత మెరుగైనటువంటి ప్రోగ్రెస్ సాధించాం. రాబోయే ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పి 30 ఏళ్ళు సరిపడా విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం నుంచి బయట రాగలిగామంటే, కనీసం ఊపిరి పీల్చుకోగలిగామంటే అది మనం చూపించిన చొరవ, కేంద్రం ఇచ్చిన సహకారం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేస్ అందరం ఇదే దీక్షతో ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలని ప్రజలకు చేరువయ్యే విధంగా, సుపరిపాలన ఇచ్చే విధంగా మీరు అన్ని విధాల చర్యలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.